ప్రమాదంలో ఇద్దరు వలస కూలీల మృతి, మరో 6 మందికి గాయాలు. కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం. రోడ్డు ప్రమాదం. పసిగట్టిన తల్లి ఆటో నుంచి తన బిడ్డను తోసివేసి ప్రాణాలు రక్షించిన వైనం. కోసిగి ఉన్న ఊర్లో పనులు లేక పొట్ట చేతిలో పట్టుకుని బతుకు జీవుడా అంటూ పనుల నిమిత్తం కోసిగి నుండి చిత్తూరు జిల్లా పుయిలేరుకు వలస వెళ్లిన ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందగా మరో 6 మంది గాయాల పాలైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాలు పరిశీలిస్తే మండల కేంద్రమైన కోసిగికి చెందిన పలువురు సిమెంట్ పని నిమిత్తం చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని ఆంధ్రగుట్ట అనే ప్రాంతానికి గత 3 నెలల క్రితం వలస వెళ్లారు. అయితే ప్రతిరోజు వారు నివాసం ఉండే ఆంధ్రగుట్ట ప్రాంతం నుండి 20 కిలోమీటర్ల దూరంలో గల పీలేరుకు సిమెంట్ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వచ్చేవారు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పనులకు వెళ్లి రాత్రి నివాస ప్రాంతానికి పీలేరు హైవేలో ఆటోలు తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వాహనం ఆటోను బలంగా ఢీకొట్టడంతో కోసిగి 9వ వార్డు రామకమ్మ వీధికి చెందిన బుల్లి అంజినమ్మ, కోసిగి నాగన్న, గేరి కాలనీకి చెందిన యువతి కౌతాలం లక్ష్మీలు అక్కడికక్కడే మృతి చెందగా కోసిగికి చెందిన మరో 3 మహిళలు వీరితో పాటు ఉన్న ఆదోని మండలం పెద్ద టుంబలం గ్రామానికి చెందిన 3 మహిళలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీటి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇందులో మృతురాలు అంజినమ్మ ముందుగానే ప్రమాదం పసిగట్టి తన 8 సంవత్సరాల బిడ్డను ఆటోల నుండి తోసివేసి ప్రాణాలు కాపాడినప్పటికీ మల్లేశ్వరికి సైతం కాలు విరిగినట్లు తెలిసింది. వెంటనే గాయాలు అయిన వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించినట్లు బాధితులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పీలేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతి చెందిన అంజనమ్మకి లక్ష్మి పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించగా మంగళవారం నాడు మృతదేహాలను కోసిగికి తీసుకొచ్చి పొట్ట కూటి కోసం వలస వెళ్లి ఇద్దరు మహిళలు ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలు అంజనమ్మ ప్రమాదం నుండి తన బిడ్డను రక్షించి తను ప్రాణాలు పోగొట్టుకోవడం పలువురిని కలిచివేసింది. వచ్చేటప్పుడు జీవంటే అది ఒకటి వారి గుడ్డేనే ఎక్కడ వాడేదో తెలీదు. ఇద్దరు చచ్చిపోయారే ఇట్లా పిల్లలకి పెద్దలకి గాయాలయ్యే కొంతమందికి ఇంకా తెలియదు. ఇప్పుడు వస్తుంది అంటారా, వస్తుందో లేదో తెలియదు.